ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవనో తాళి కట్టలేవా? ఎందుకు ఎందుకు కట్టలేవు? ఎందుకు కట్టలేవు? చెప్పు, ఎందుకు కట్టలేవు? నువ్వు నన్ను ప్రేమించావు కదా, చెప్పు గౌతమ్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు. నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ప్రేమించావు. అందరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఎందుకు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్, చెప్పు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? చెప్పు గౌతమ్. సరే వదిలే, ముహూర్తం టైం అయిపోతుంది. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టు. ప్లీజ్ గౌతమ్, తాళి కట్టువా, కట్టు. తాళి కట్టు, తాళి కట్టు గౌతమ్. దూరంగా ఉండండి. నా కూతుర్ని ఎవరు ముట్టుకోవద్దు. అమ్మా అదితి, అదితి, ఎవ్వరు నా కూతురు దగ్గరికి రావద్దు. చంపేస్తాను. నందు హాస్పిటల్కి తీసుకెళ్దాం, పద పద. అదితి, అదితి, నా కూతురికేమైనా జరగాలి, మీలో ఒక్కరిని కూడా ఊరికి అవదలను. ముఖ్యంగా నీ కొడుకుని. అన్నా, మొత్తానికి అత్తారింటికాడి నుంచి పుట్టింటికి వచ్చేసాం కదా. అంటే జైలు నుంచి వచ్చామంటే బాగోదు అని అందంగా అత్తారిల్లు అన్నాను. అన్నా, మనం కాశ్మీర్కి వెళ్ళిన పనేంటి, చేసిన పనేంటి, ఇప్పుడు వచ్చిన పనేంటి? ఎందుకురా మర్చిపోయిన నా బంగారాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తావు? నా రావణుడు నా ప్రేమను కరుణిస్తాడని, నా బంగారాన్ని వరంగా ఇస్తాడని ఎంతగానో ఆశపడినాను. చివరికి నా ఆశలు నిరాశలు చేసి నా బంగారాన్ని తీసుకెళ్లి ఆ మిలిటరీ ఓన్ చేతిలో పెట్టాడు. అన్నా, ఆయన కథలోనే ఆయనే సీతమ్మ వారిని దక్కించుకోలేకపోయాడు. నీ లవ్ స్టోరీలో ఆ హలేని నీకు దక్కిస్తాడని ఎలా అనుకున్నావన్నా? నిజమేరా, మన దుర్మార్గానికి ఆయనే హీరో, హీరోయిజానికి ఆయన ఎప్పుడూ ఇలానే. ఐ హేట్ హిమ్ రా. అది సరే అన్నా, మనకింకా 2 నెలల్లో జైలు శిక్ష ఉంది కదా. అయినా అప్పుడే ఎందుకు రిలీజ్ చేశారంటావు? పైగా
చేతిలో టికెట్ పెట్టి అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరకపోతే ఎన్కౌంటర్ చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు కదా. నాకు అదే అర్థం కావట్లేదురా. మనకు తెలియకుండా కాశ్మీర్లో మన మీద అంత ప్రేమ ఎవరికుందబ్బా? ఇది మన మీద ప్రేమతో విడిచిపెట్టినట్టు లేదన్నా, ఏదో పని మీద విడిచిపెట్టినట్టు ఉన్నారు. సౌండ్ బ్యాగ్లోంచి వస్తుందన్నా. ఆ? మనకు తెలియకుండా మన బ్యాగ్లో ఈ ఫోన్ ఏందిరా? కొంపదీసి ఎవరిదైనా ఫోన్ కొట్టేసావా ఏంది? నీతోడన్నా, నీకు తెలియకుండానా? హలో బాస్, మిమ్మల్ని 2 నెలల ముందు కాశ్మీర్ జైలు నుంచి విడిపించిన వాణ్ణి. ఏంటి, నువ్వు మా బాస్ వా? మా అన్నయ్య అందరికీ బాస్, నువ్వు మాకు బాస్ ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడితే రేపు ఇదే టైంకి కాశ్మీర్ జైల్లో ఉంటావు. బాస్ బాస్, మీరే బాస్, చెప్పండి బాస్. మిమ్మల్ని విడిపించి హైదరాబాద్ పంపించడానికి ఒక కారణం ఉంది. ఏంది బాస్ అది? అహల్య. నా బంగారమే, నా బంగారం నన్ను విడిపించమని చెప్పిందా? నీ బంగారం ఇప్పుడు నీ బంగారం కాదు. అహల్య చేసుకోవాలనుకున్న ఇంద్ర చనిపోయాడు. ఏంది? ఆ మిలిటరీ వాడు చనిపోయాడా? అవును, కానీ అహల్య గౌతమ్ అనేవాడితో హైదరాబాద్కు వచ్చింది. మరి ఆ గౌతమ్ ఎవడు? అదే మీరు కనిపెట్టాలి. ఏ మాత్రం రిలాక్స్ అయ్యారో అప్పుడు మీరు కాశ్మీర్ జైల్లో పర్మనెంట్ గా ఉంటారు. బాస్ 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 బాస్, హలో బాస్ బాస్. వీడెవడన్నా మనకంటే డేంజర్లా ఉన్నాడన్నా. ఈడెవడైతే మనకేందిరా? నా బంగారానికి పెళ్లి కాలేదు, చేసుకోవాల్సిన వాడు పోయాడు, హైదరాబాద్కు వచ్చిందని గుడ్ న్యూస్ అయితే చెప్పాడు. అది చాలు. బంగారం ఎక్కడున్నావే? అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు. అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.